వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. మాకున్న కొద్ది ప్లేస్లో మేము కొన్ని మొక్కలు వేసుకున్నాం. ఈ వీడియోలో మీకు ఆ మొక్కలు చూపిస్తాను. మందార, ఇది రేఖ మందార. ఇలా ఎరుపు రంగులో ఉంటుంది పువ్వు. గులాబీ మొక్క చిన్న చిన్నగా ఇలా గుత్తు గుత్తులుగా పోస్తుంది. ఇవి మేము కొన్నప్పుడు ఈ కలర్లో ఉండేది గులాబీ పూలు. ఇప్పుడు ఈ వేరే వేరే కలర్లో ఏడుస్తున్నాయి పువ్వులన్నీ. ఒక్కోసారి ఒక్కొక్క కలర్ వస్తున్నాయి. ఈ మొక్క మేము సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కడియంలో తెచ్చాం. బ్లాక్ కలర్ అని ఇచ్చారు, కానీ ఎరుపు రంగులో పోస్తుంది. ఇది పసుపు రంగు గులాబీ. ఇది కూడా ఎప్పుడు ఎక్కువగానే పోస్తుంటాయి పువ్వులు. మేము ఏమి ఎరువులు ఏమి వేయము. ఉల్లిపాయ తుక్కు, కూరగాయల ముక్కలు అన్నీ ఉంటాయి చూడండి, కట్ చేసుకునే వేస్ట్, అవన్నీ వేస్తేనే ఇలా పోస్తున్నాయి పువ్వులు. పూలు అయిపోయాక కొమ్మ అక్కడ కట్ చేసేస్తే మళ్ళీ అలా చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయి అలా. ఇది కూడా సంవత్సరం అవుతుంది వేసి దగ్గర దగ్గర. మొన్న వర్షానికి కుండీ పడిపోయి పగిలిపోయింది. మళ్ళీ దాన్ని వేరే కుండీలో మార్చాలి. కలబంద, ఇది కూడా మొన్నే ఊరి నుంచి తీసుకొచ్చేసాం. తులసి మొక్క కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాం. ఇది మందార, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది వేసే నెల అవుతుంది. ఇది కూడా ఊరి నుంచే తీసుకొచ్చాం. నందివర్ధనం మొక్క, ఇది కూడా పోయిన కార్తీక మాసంలో వేసాను. నేను పూజ చేసుకోవడానికి ఈ పువ్వులు మాకు సరిపోతున్నాయి, బయట కొన్న అవసరం ఉండలేదు. హైబ్రిడ్ జామ మొక్క, ఇది మొన్నే నర్సరీ నుంచి తీసుకొచ్చేసాం. ఇంకా కాయలు కాయలేదు. ఇందులో మల్లె మొక్క ఉండేది, తులసి విత్తనాలు ఉంటే అందులో వేసాను. అవన్నీ బాగా వచ్చాయి. ఇప్పుడు టమాటా మొక్క పడి మొలిసింది. అది ఇది తెల్ల గులాబీలు. ఇవి కూడా గుత్తు గుత్తులుగా పోస్తాయి అలాగా. ఇప్పుడు వరకు ఉండే, ఈ మధ్యన తగ్గినాయి పూయడం. ఇప్పుడే బాగా మొగ్గలు వస్తున్నాయి అక్కడక్కడ. ఇది పసుపు రంగు మొక్క. ఇంకా పువ్వులు పూయలేదు, ఇంకా మొన్నే వేసాం కొత్తగానే. తోటకూర విత్తనాలు, ఇవన్నీ మేము మొన్న ఊరు వెళ్ళినప్పుడు వంగ విత్తనాలు, తోటకూర, చిక్కుడు, బెండ అన్నీ తీసుకొచ్చి వేసాం. తోటకూర వచ్చింది, కొద్ది కొద్దిగా లేసినాయి పైకి. గోంగూర మనం ఇక్కడ కొనుక్కున్నదే, ఆకులు తీసి అలా పాతాం, చిగుర్లు వచ్చాయి అట్లకి. ఇది ములగ కొమ్మ పాతాము. ములక్కాళ్ళు ఒకళ్ళు ఇచ్చారు, వాటికి చిన్న కొమ్మ ఉంటే అందులో గుచ్చాం. చిగురు వస్తే వేరే దాంట్లోకి మారుద్దాం అనేసి. వంగ విత్తనాలు వేసాం కదా, మొక్కలు వచ్చినాయి. ఇలాగ 2 వేసి చప్పుని పాల టబ్బులో వేసుకున్నాం అలాగా. పుదీనా, ఇది వేర్లతో ఉంటే అందులో వేసాం. ఇది కూడా చిన్న సైజు నందివర్ధనం. ఇది మొక్క ఇంతే ఉంటుంది, కానీ బాగా వెడల్పుగా అవుతుంది, పెద్దగా అవుతుంది. పువ్వులు మొత్తం చెట్టు అంతా పోస్తాయి. మొదలు అలా లావుగా ఉంటుంది దీనికి. పచ్చిమిర్చి ఇందులో పడి మొలిసింది, దాన్ని అలాగే ఉంచాను తీయకుండా. 2 విత్తనాలు తెచ్చానన్నాను కదా, అవి ఇందులో వేసుకున్నాం. అన్నీ మేము ఎక్కువ కవర్లోనే వేసాం. వీటికి కూడా బాగానే వచ్చినాయి, కాయలు వచ్చినాయి. అంజీరా, ఇది 20 రోజులు అవుతుంది వేసి. మేము ఒక కాయ ఆకుతో ఉన్నది అప్పుడు తీసుకొచ్చాం. ఇంటికి తెచ్చాక మళ్ళీ ఒక కాయ వచ్చింది, మళ్ళీ ఇంకో చిన్న కాయ వచ్చి ఆకు వస్తుంది. దీన్ని సంవత్సరం పొడుగునా కాస్తుంది. ఇది చెర్రీ టమాటాలు, ఇవి కూడా విత్తనాలు వేసాం, కొద్దిగా మొక్కలు వచ్చినాయి. చిక్కుడు, ఇది మొక్క చిక్కుడు, ఇవి కూడా విత్తనాలు వేస్తే అలాగా. ఇది కూడా ఒక కవర్లోనే వేసాం మేము. తీగ వచ్చినప్పుడు తీగకి అలాగ పూత పోస్తుంది. అది చాలా వచ్చింది, చెట్టు అంతా వచ్చింది, పూత బాగా వచ్చింది.
నేను అన్నీ ఎక్కువ ఈ మొక్కలు కాయగూర మొక్కలు కవర్లోనే వేసాను. అది ఎక్కువగా తీగలు వస్తుంటే మధ్యలో ఒక కర్ర ఉంటే అది ఎలాగ ప్లాస్టిక్ది అందులో గుచ్చి దానికి చుట్టానమాట అలా. ఇది కూడా సంవత్సరం అంతా కాస్తంటున్నారు, మరి చూడాలి. ఇదే ఫస్ట్ నేను వేయడం. ఇది బంతి మొక్కలు కొన్నాను నేను. అది వేయడానికి టైం లేక వాటర్లో వేసి పెట్టి 3 రోజులు పక్కన పెట్టేశాను. అదంతా కుళ్ళిపోయినట్టు అయింది. బతికితే బతుకుతుంది, లేకపోతే లేదని కవర్లో మట్టి పోసి వేసి పెట్టాను. నీడను పెడితే అది బతికింది. ఇది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.